బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో నేడు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు నటుడు ప్రకాష్ రాజ్ను విచారించారు. మళ్లీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని ప్రకాష్ రాజ్ చెప్పారు. ఈ రోజు విజయ్ దేవరకొండ విచారణకు హాజరైన నేపథ్యంలో రౌడీ బాయ్ ఏం చెబుతాడో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానాకు కూడా ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అలాగే నటి మంచు లక్ష్మికి ఆగస్టు 13న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. నేడు విజయ్ దేవరకొండ విచారణకు హాజరైతే మనీ లాండరింగ్ కోణాల్లో ఈడీ విచారణ జరపనుంది. బెట్టింగ్ యాప్ నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై ఈడీ ఆరా తీయనుంది. చట్టవిరుద్ధమైన యాప్లకు ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందని మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేయనుంది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లకు సంబంధించి 29 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి, దివి తదితరులపై సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేస్తుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లపై PMLA కింద ఈడీ విచారణ చేస్తోంది.